హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బాస్టర్ అయిన విడుదల పార్ట్ 1 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ సెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, తమిళ్ ప్రజాదళం వీళ్ళు ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక రెబిలియన్ గ్రూప్. తమిళనాడులో అసలు డెవలపే కాని 3 జిల్లాలను ఎంచుకొని వాళ్ళ కోసం గవర్నమెంట్తో పోరాటం స్టార్ట్ చేస్తారు. వీళ్ళ వల్ల గవర్నమెంట్ ఆ 3 జిల్లాల్లో ఏం డెవలప్మెంట్ చేయకుండా అలాగే వదిలేస్తుంది. అలాగే అక్కడ ఆల్రెడీ కంపెనీస్ పెట్టిన వాళ్ళు కూడా కంపెనీస్ మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ 3 జిల్లాల్లో ఒక జిల్లా అయిన అరంపురిలో చాలా మైన్స్ ఉంటాయి. ఈ విషయం గవర్నమెంట్ తెలుసుకొని 1980లో ఒక మైనింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తుంది. ఆ కంపెనీ వల్ల జిల్లాలో ఉండే 10,000 మందికి పైగా జాబ్లు వస్తాయి అని ప్రజలు కూడా దానికి ఒప్పుకుంటారు. కానీ ప్రజాదళం వాళ్ళు ఇక్కడ ఆ కంపెనీ వస్తే అడవులు మొత్తం నాశనం అవుతాయి, పొల్యూషన్ తప్ప ఇంకేం మిగలదు అని గవర్నమెంట్ని వ్యతిరేకిస్తుంది. అప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ పోలీసులకు కాల్పులు జరిగి 2 వైపులా చాలామంది చనిపోతారు. దానికి గవర్నమెంట్ ప్రజాదళం లేకుండా చేయాలి అని చాలామంది పోలీసుల్ని 3 జిల్లాల్లోనే ఏర్పాటు చేస్తుంది. పోలీసులందరూ అక్కడే ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడే ఉంటారు. అరంపూర్ జిల్లాలో చాలా పోలీస్ అకాడమీలు ఉంటాయి. వాటి పేర్లు ఎలా ఉంటాయి అంటే డి కంపెనీ, ఈ కంపెనీ, జీ కంపెనీ, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈ కంపెనీ జిల్లాలో స్టార్ట్ చేసి 8 నెలలు అయింటుందంతే. ఇంత తక్కువ టైంలో వాళ్ళు ప్రజాదళాన్ని చాలా కంట్రోల్ చేసి వాళ్ళ జాడ ఎక్కువగా లేకుండా చేస్తారు. దానికి గవర్నమెంట్ ప్రజాదళం నుంచి ఇంకేం ప్రాబ్లం రాదు అని మైనింగ్ పనులు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. కానీ మరుసటి రోజు ఎవరో అరంపూర్ రైల్వే బ్రిడ్జికి బాంబు పెట్టి ప్యాసింజర్ ట్రైన్ కూలిపోయేలా చేస్తారు. దాంట్లో సుమారుగా 30 మంది చనిపోయి 200 మందికి పైగా గాయాలవుతాయి. అక్కడికి వచ్చిన పోలీసులు, మినిస్టరు, కలెక్టర్ ఆ ఘోరాన్ని చూసి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతారు. ఆ బ్రిడ్జి దగ్గర ప్రజాదళానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు ఉంటాయి. అందుకు గవర్నమెంట్లో ఉన్న అందరూ ఇది ప్రజాదళం వాళ్ళే చేశారు అనుకొని ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో చీఫ్ సెక్రటరీ అయిన సుబ్రహ్మణ్యన్ అలాగే మినిస్టర్ మాట్లాడుతూ, ఇంతవరకు ప్రజాదళం వాళ్ళని మాత్రమే పట్టుకున్నాం, అరెస్ట్ చేశాం. కానీ ఇప్పటి నుంచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని, అలాగే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని, అలాగే వాళ్ళ గురించి మంచిగా పేపర్లు రాసే వాళ్ళని కూడా పట్టుకుంటామంటూ, మీరు మా గురించి మంచిగా రాకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ గురించి మంచిగా రాసి ప్రజలు కూడా వాళ్ళని సపోర్ట్ చేసేలా చేయకండి. వాళ్ళు చేస్తున్న పనులన్నీ చట్టానికి విరుద్ధం. వాళ్ళ గ్యాంగ్ మొత్తానికి లీడర్ అయిన పెరుమాళ్ ఎలా ఉంటాడో కూడా మాకు తెలీదు. అయినా అతన్ని కొన్ని రోజుల్లో పట్టుకుంటామని చెప్తాడు. ప్రజాదళంలో ఉండే మెయిన్ నాయకులు ఎవరెవరు అంటే ఇంజనీర్ రమేష్, టిఏ మూర్తి. పెరుమాళ్ వచ్చేసి వీళ్ళందరికీ నాయకుడు. పోలీసులకు అందరూ ఎలా ఉంటారో తెలుసు, కానీ పెరుమాళ్ ఎలా ఉంటాడో మాత్రం ఎవరికీ తెలీదు. తను ఒకప్పుడు టీచర్ జాబ్ చేసింటాడు. అందుకే కొంతమంది తనని మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది గోస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దానికి పోలీసులు పెరుమాళ్ని పట్టుకునే ఆపరేషన్కి ది గోస్ట్ అనే పేరు పెట్టుకుంటారు. మనం ఈ స్టోరీలు ఎక్కువగా వినేది ఈ కంపెనీ పోలీస్ అకాడమీ గురించి. వీళ్ళు అరమపురి జిల్లాలో ఉన్న శలియమ్మన్ దుర్గం అనే ఊరిని చూసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఊరిలోకి రావాలన్నా వెళ్ళాలి అన్నా వీళ్ళ చెక్ పోస్టులు దాటుకునే వెళ్ళాలి. ఊరికి వెళ్లే దారిలో వీళ్ళ చెక్ పోస్టులు 10కి పైగా ఉంటాయి. ఈ కంపెనీలో ఉండే మెయిన్ ఆఫీసర్లు అలాగే మెయిన్ క్యారెక్టర్లు ఎవరెవరు అంటే రాఘవేందర్, తను ఈ కంపెనీకి ఓసి అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్. ఈ కంపెనీ మొత్తానికి తనే హెడ్. హెడ్ కానిస్టేబుల్ చంద్రన్, తను ఎవరికీ తెలియకుండా గవర్నమెంట్లో ఉంటూనే ప్రజాదళం కోసం పనిచేస్తూ ఉంటాడు. కానిస్టేబుల్ ఆరి, తను రాఘవేంద్ర ఏం చెప్తే చేస్తూ ఉంటాడు. తనకి పొగరు చాలా ఎక్కువ. పై ఆఫీసర్ల మాట కూడా సరిగ్గా వినడు. ఈ కంపెనీలో 3 ఎస్ఐలు ఉంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి వేలుమురుగన్, రామస్వామి, అముదన్. అముదన్ చాలా సిన్సియర్ ఆఫీసర్. ఎవరిని అనవసరంగా ఏమీ అనడు. రీసెంట్గా ప్రజాదళానికి ఈ కంపెనీ వాళ్ళకి జరిగిన గొడవలో రాఘవేందర్ డ్రైవర్ చనిపోతాడు. అందుకు రాఘవేందర్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి ఒక డ్రైవర్ కమ్ కానిస్టేబుల్ని తన దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఆ డ్రైవర్ అలాగే కానిస్టేబుల్ ఎవరు అంటే కుమరేషన్. తను ఒక నిజాయితీ గల మొండి పోలీసు. ఎవరి కోసం అసలు కాంప్రమైజే కాడు. తనకంటూ ఉంది వాళ్ళ అమ్మ మాత్రమే. ఆవిడ వాళ్ళ ఊరిలో ఉంటే కుమరేషన్ జాబ్ కోసం ఆ ఊరు ఈ ఊరు మారుతూ అక్కడ పని చేసుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మకి రోజు ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. కుమరేషన్ జాబ్లో జాయిన్ అవుతామని బస్సులో వస్తున్నప్పుడు దారి మధ్యలో పోలీసులు బస్సును ఆపి ప్రజాదళానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మొత్తం చెక్ చేస్తారు. ఆ బస్సులో ఉన్న ఒకడు ప్రజాదళానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందుకు పోలీసుల దగ్గర నుంచి పారిపోయేందుకు ట్రై చేస్తుంటే ఎస్ఐ వేలుమురుగన్ తన్ని షూట్ చేసి చంపేస్తాడు. కుమరేషన్ బస్సులో వస్తున్నప్పుడు ఒకతను తనతో మాట్లాడింటాడు. అతనికి ప్రజాదళానికి ఏదో సంబంధం ఉంది అని. అతను నాకు సంబంధం లేదు అని చెప్తున్నా పోలీసులు తనని అరెస్ట్ చేస్తారు. తనతో నిజాలు మొత్తం బయట రప్పించాలి అని పోలీసులు తన కోడల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇదంతా చూసిన కుమరేషన్ చాలా భయపడి ఇక్కడ ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా జరగచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అవుతాడు. కుమరేషన్ అకాడమీలో చేసే పని ఓసి రాఘవేంద్రకి డ్రైవర్గా ఉంటూ
చెక్పోస్ట్లో ఉండే పోలీసులందరికీ రోజు ఫుడ్ ఇవ్వడం, అలాగే వారంలో 3 రోజులు రాత్రిపూట టవర్ డ్యూటీ చేయడం. ఒక రాత్రి ఒక టవర్ మీద 2 పోలీసులు ఉంటారు. ఒక పోలీసు 2 అవర్స్ పాటు పనిచేసి 2 అవర్స్ పడుకుంటాడు. అలా ఇద్దరూ కలిసి రాత్రంతా డ్యూటీ చేస్తారు. ఎస్ఐ రామస్వామిని ఈ కంపెనీలో ఉన్న క్యాంటీన్కి హెడ్. కానీ తను పోలీసులు క్యాంటీన్ కోసం ఇచ్చే డబ్బులు మొత్తం నొక్కేస్తూ రోజు వాళ్ళకి పొట్లకాయ మాత్రమే పెడుతూ ఉంటాడు. అందుకు కానిస్టేబుల్ అంతా ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎస్ఐ అమోదాన్ని క్యాంటీన్కి హెడ్గా చేయాలనుకుంటారు. ఒకరోజు సెలియమన్ దుర్గం ఊరిలో ఉండే ఒక అవ్వ మీద ఎలుగుబంటి అటాక్ చేస్తుంది. దానికి ఊరిలో వాళ్ళు తనని పిలుచుకొని హాస్పిటల్కి నడుచుకుంటూ బయలుదేరతారు. అప్పుడే చెక్పోస్ట్లో ఫుడ్ చెందుకు వెళ్తున్న కుమరేషన్ వాళ్ళని చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఈ విషయం ఓసి రాఘవేంద్ర తెలుసుకొని వాడిని వెంటనే వెనక్కి రమ్మని చెప్పండి అంటాడు. అయినా కుమరేషన్ విని హాస్పిటల్లో వదిలేసి వస్తాడు. ఆ అవ్వ మనవరాల పేరు తమిళ్ రాశి. అందరూ తనని రాశి అని పిలుస్తుంటారు. తనకంటూ ఉంది వాళ్ళవ్వ మాత్రమే. అందుకు కుమరేషన్ వాళ్ళవ్వని కాపాడేసరికి తన మీద ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది. కానీ కుమరేషన్ నేను చేయొద్దు అని చెప్పినా పని చేశాడు అని ఓసి తన్ని కొట్టి తనకి పనిష్మెంట్ డ్యూటీ ఇస్తాడు. తను కూడా ఎన్నిసార్లు ఇచ్చినా ఎన్ని విధాలుగా ఇచ్చినా పనిష్మెంట్ మాత్రం తీసుకుంటాడు తప్ప నేను చేసిన తప్పు అని మాత్రం ఒప్పుకొని ఓసీకి సారీ చెప్పడు. తనంత గట్టిగా ఉండేసరికి ఓసీకి ఇంకా కోపం పెరిగిపోతుంది. అందుకు తనకు నరకం చూపించాలి అని బాత్రూమ్ కడిగించే దగ్గర నుంచి రాత్రిపూట టవర్ డ్యూటీ రోజు ఇచ్చేంత వరకు అన్ని పనిష్మెంట్లు ఇస్తాడు. ఎస్ఐలు కుమరేషన్కి అడ్వైజ్ ఇస్తూ నువ్వు ఓసీకి సారీ చెప్పి ఇంకోసారి ఇలా చేయను అని చెప్పు, దాంతో తను నీ పనిష్మెంట్లు మొత్తం ఆపేస్తాడు అని చెప్తారు. అంతమంది చెప్పినా కుమరేషన్ పనిష్మెంట్ తీసుకుంటాడు తప్ప నేను చేసిన తప్పు అని మాత్రం ఒప్పుకోడు. దానికి ఓసి తన్ని ఎలాగైనా సరే సస్పెండ్ చేయించాలి అని తన ఊరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని హెల్ప్ చేశాడు అని ఒక మెమో ఇస్తాడు. ఇప్పుడు కుమరేషన్ ఆ మెమోకి రిప్లై ఇవ్వాలి. అందుకు ఎస్ఐ అమోదన్ తన హెడ్ కానిస్టేబుల్ చంద్రన్ దగ్గరికి పంపించి హెల్ప్ చేయమంటాడు. చంద్రన్ కుమరేషన్ ఓసీకి సారీ చెప్పినట్టు ఒక ఉత్తరం రాసి దీన్ని తీసుకుని వెళ్ళి ఓసీకి ఇవ్వు, నీ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోతాయి అని చెప్తాడు. కానీ కుమరేషన్ తన నిజాయితీని చంపుకొని ఆ ఉత్తరం ఇవ్వకూడదు అని ఆ మెమోకి అసలు రిప్లై కూడా ఇవ్వడు. దానికి ఓసీకి తన మీద ఉండే కోపం ఇంకా పెరిగిపోయి తనకి రోజు నరకం చూపించాలి అనుకుంటాడు. కుమరేషన్ రోజు పనిష్మెంట్ చేస్తుండేసరికి నిద్ర కూడా లేకుండా పోతుంది. అలాగే అప్పుడప్పుడు ఫుడ్ కూడా లేకుండా పోతుంది. అయినా అన్ని సహిస్తూ అలాగే ఉంటాడు. కానీ ఏదో ఒక రోజు ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు తను రెస్ట్ తీసుకుందామని జీపుని ఊరి బయట ఆపినప్పుడు కొంతమందిని చూస్తాడు. వాళ్ళంతా ప్రజాదళం వాళ్ళు. వాళ్ళల్లో పెరుమాళ్ కూడా ఉంటాడు. కానీ ఈ విషయం తనకు తెలియక ఊరి వాళ్ళేమో అనుకొని వాళ్ళని జీపులో ఎక్కించుకొని మరీ హెల్ప్ చేస్తాడు. వాళ్ళవ్వని కాపాడినందుకు రాసి కుమరేషన్కి థ్యాంక్స్ చెప్దామని అకాడమీ దగ్గరికి వస్తుంది. కానీ తను లేకపోయేసరికి తన కోసం సాయంత్రం వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఈ విషయం కుమరేషన్ తెలుసుకొని తనని కలిసేకి వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడే వాళ్ళవ్వ రాశిని వాళ్ళ బంధువులకి ఇచ్చి ఎంగేజ్మెంట్ చేస్తుంది. కుమరేషన్ అక్కడే ఉండి ఎంగేజ్మెంట్ చూసి వచ్చేస్తాడు. కానీ రాశికి ఆ ఎంగేజ్మెంట్ చేసుకోవడం అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ బంధువులు మేము చిన్నప్పటి నుంచి రాశికి చాలా ఖర్చు పెట్టాం, మేము తనని పెళ్లి చేసుకోవాలంటే కట్నం కావాలి అని వాళ్ళ అవ్వతో చెప్పింటారు. అందుకు దానికి రాశి ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటుంది. హెడ్ కానిస్టేబుల్ చంద్రాంది రాశి వాళ్ళ ఊరే. అందుకు కుమరేషన్ వాళ్ళకి హెల్ప్ చేసి పనిష్మెంట్ తీసుకుంటున్న విషయం రాశికి తెలుస్తుంది. తను మాకు హెల్ప్ చేసి మా కోసం పనిష్మెంట్ తీసుకుంటూ కూడా మాకేం చెప్పలేదు అని రాశి తను ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అందుకు తనకి రోజు మంచి భోజనం ఇస్తూ ఉంటుంది. కుమరేషన్ ఇంత పనిష్మెంట్ తీసుకుంటూ కూడా రాశిని కలవచ్చు అనే ఒకే ఒక ఆలోచనతో హ్యాపీగా ఉంటూ జాబ్ వదిలేద్దామన్న ఆలోచనను కూడా వదిలేస్తాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరినొకరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. అందుకు కుమరేషన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మా అమ్మని మీ ఇంటికి పిలుచుకుని వచ్చి మీ అవ్వతో మాట్లాడతా అంటాడు. దానికి రాశి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అవ్వకి విషయం మొత్తం చెప్తుంది. కానీ వాళ్ళ అవ్వ దానికి ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజాదళానికి సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏమి అంటే ప్రజాదళంలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్ అయిన ఇంజనీర్ రమేష్ రాశికి చిన్నాన్న. అందుకే వాళ్ళు వాళ్ళ గురించి ఎవరికి తెలియకూడదు అని ఈ ఊరిలో తలదాచుకుంటారు. పోలీసులు మామూలుగానే ప్రజాదళంతో సంబంధం ఉంది అని డౌట్ వస్తేనే వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అలాంటిది నిజంగానే వీళ్ళకి సంబంధం ఉంది అని తెలిస్తే ఇంకేం చేస్తారో అని రాశి వాళ్ళ అవ్వ దానికి ఒప్పుకోదు. వాళ్ళ అవ్వ చెప్పింది విని రాశి కూడా ఆలోచనలో పడుతుంది. పోలీసులకి ప్రజాదళంలో ఉండే ముగ్గురు దొరుకుతారు. ఓసీ వాళ్ళని పిలుచుకొని ఎంక్వైరీ చేయడం కోసం కంపెనీకి పిలుచుకొని వస్తున్నప్పుడు ప్రజాదళం వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసి ఆ ముగ్గురిని కాపాడతారు. కానీ ఆ గొడవలో డ్రైవర్గా వచ్చిన కానిస్టేబుల్ మాత్రం చనిపోతాడు. నిజానికి అక్కడ చనిపోవాల్సింది కుమరేషన్. కానీ ఓసీకి తనంటే ఇష్టం లేకపోవడం వల్ల తనకి బదులుగా వేరే కానిస్టేబుల్ని పిలుచుకొని వచ్చింటాడు. కానిస్టేబుల్ చనిపోయేసరికి పోలీసులు ప్రజాదళం వాళ్ళ కోసం చుట్టుపక్కల ఉన్న అడవులు ఊర్లు మొత్తం చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కానిస్టేబుల్ ఆరి ప్రూఫ్స్ లేకుండానే ఒక సివిల్ అమ్మాయిని షూట్ చేసి చంపి తను కూడా వాళ్ళ కోసమే పనిచేస్తుంటుంది అంటాడు. దానికి ఎస్ఐ అమదన్ సీరియస్ అయ్యి మన మీద ఎంక్వైరీ వేస్తే నేను నిజం చెప్తా అంటాడు.
కుమ్మరేశన్ కూడా దాన్ని చూసి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటాడు. ఓసి రాఘవేందర్ ఈ చావు వాళ్ళ మీదకి రాకూడదు అని ఆ అమ్మాయిని అడవిలోకి పిలుచుకుని వెళ్ళి కాల్ చేపిస్తాడు. కానీ ఎవరో కొంతమంది చూసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు. దానికి చీఫ్ సెక్రటరీ ప్రజలు గవర్నమెంట్ మీద నమ్మకాన్ని కోల్పోకూడదు అని కలెక్టర్ ఎంక్వైరీ వేపిస్తాడు. అలాగే ప్రతిపక్షం వాళ్ళు ధర్నా చేస్తామంటే దానికి కూడా పర్మిషన్ ఇస్తాడు. ఎందుకంటే ఏదో ఒక విధంగా ప్రజలు గవర్నమెంట్ నమ్మాలి. దానికి గవర్నమెంట్ ప్రజలకు సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు నమ్మిస్తే వాళ్ళు ప్రజాదళం వాళ్ళకి సపోర్ట్ చేయకుండా గవర్నమెంట్ కోసం నిలబడతారు. అందుకు అలాగే సిచ్యువేషన్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడం కోసం డిఎస్పీ సునీల్ని ఈ గోస్ట్ హంట్ ప్రాజెక్ట్కి హెడ్డింగ్ చేస్తాడు. ఈ కంపెనీ వాళ్ళు ప్రజాదళంతో సంబంధం ఉంది అని డౌట్ వచ్చిన అందరినీ అరెస్ట్ చేసి మగవాళ్ళు ఆడవాళ్ళు అని తేడా లేకుండా బట్టలు ఇప్పించి టార్చర్ చేస్తూ బాత్రూమ్ కూడా ఉన్న చోట వెళ్ళమని చెప్తూ ఉంటారు. సునీల్ డ్యూటీలో జాయిన్ అయ్యి కేసు గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు తనకి ప్రజాదళానికి ఊరి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. కానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే పోలీసుల మీద ఉన్న భయంతో. అందుకు సునీల్ ఊరి వాళ్ళు జాతర చేసుకునేందుకు హెల్ప్ చేసి మీ ఊరికి అన్ని వసతులు వచ్చేలా చేస్తామని వాళ్ళకి నమ్మకం ఇచ్చి ప్రజాదళం వాళ్ళని పట్టుకునేందుకు హెల్ప్ చేయమంటాడు. కుమారేశన్ కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక అవ్వకి వాళ్ళ ఇంటి వరకు హెల్ప్ చేస్తాడు. అప్పుడు తన పక్కింట్లో తను హెల్ప్ చేసిన ఊరి వాళ్ళని చూసి మాట్లాడతాడు. కానీ వాళ్ళు మీరెవరో మాకు తెలియదు అని తనతో సరిగ్గా మాట్లాడరు. దానికి కుమారేశన్ సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు. డిఎస్పీ సునీల్ కుమారేశాన్ని బస్సులో మాట్లాడించిన తన్ని అలాగే ఇంకొంతమందిని టార్చర్ చేసి వాళ్ళకి తెలిసిన గుర్తులతో పెరుమాళ్ బొమ్మని గీపిస్తాడు. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెరుమాళ్ ఎలా ఉంటాడు అని తెలిసిపోతుంది. కుమారేశన్ పెరుమాళ్ ఫోటోను చూసి గుర్తుపట్టి హెడ్ కానిస్టేబుల్ చంద్రంతో నేను పెరుమాళ్ని చూశాను, ఓసీతో ఈ విషయం చెప్పేదా అంటాడు. కానీ తను ఈ విషయం ఎవరికి తెలియకుండా చేయాలని ఇక్కడ ఉండే చాలామందికి తను ఎలా ఉంటాడో తెలుసు. అయినా ఎవరు బయటికి చెప్పరు. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం నేను నా కళ్ళారా చూశాను. పెరుమాళ్ స్టేషన్కి వచ్చి పోలీసులందరం దారుణంగా చంపి స్టేషన్ మొత్తాన్ని పేల్చేశాడు. అయినా ఏ ఒక్కరూ తన గురించి బయటికి చెప్పలేదు. ఇప్పటికీ నువ్వు పెరుమాళ్ గురించి ఓసికి చెప్దామనుకుంటే తను మంచి మూడ్లో ఉన్నప్పుడు నీకు చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయి అంటాడు. కానీ తను కుమారేశన్కి తెలియకుండా ప్రజాదళం వాళ్ళకి తన గురించి చెప్తాడు. దానికి వాళ్ళు పెరుమాళ్కి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని అలాగే ఒక కానిస్టేబుల్ని చంపితే ఎవరు పట్టించుకోరు అని కుమారేశాన్ని చంపేద్దామని ఫిక్స్ అయ్యి పెరుమాళ్కి చెప్పకుండానే ప్లాన్ చేస్తారు. కానీ వాళ్ళు వేసిన ప్లాన్ మిస్ఫైర్ అయ్యి కుమారేశానికి బదులుగా డిఎస్పీ సునీల్ మీద అటాక్ చేస్తారు. కానీ ఆ అటాక్ వల్ల తనకేం కాదు. డిఎస్పీ సునీల్ మీద అటాక్ జరిగేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేద్దామనుకుంటారు. కానీ డిఎస్పీ ఇలా చేస్తే యూజ్ ఏమీ ఉండదు అని తనకి తెలిసిన కొంతమందిని వీళ్ళంతా ప్రజాదళం వాళ్ళు అనే ప్రశ్న నమ్మించి వీళ్ళు నా దగ్గరికి వచ్చి లొంగిపోయారు, అందుకని వీళ్ళకి శిక్ష చాలా తక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా వచ్చి లొంగిపోండి, అలాగే ప్రజలు కూడా మాకు హెల్ప్ చేయండి అని ఒక ట్రిక్ని ప్లే చేస్తాడు. పెరుమాళ్ అటాక్ గురించి తెలుసుకొని నేను కుమారేశాన్ని 2 సార్లు చూశాను, అతను మంచోడు, అతన్నేం చేయొద్దండి అని దళంలో ఉన్న అందరూ చెప్తాడు. దాంతో ఎవరు కుమారేశన్ జోలికి వెళ్లరు. కుమారేశన్ ఓసీకి పెరుమాళ్ ఉండే లొకేషన్ గురించి చెప్తామనుకుంటాడు. కానీ ఓసీకి తనను చూస్తేనే చిరాకు వచ్చి తనతో మాట్లాడే కూడా ఇష్టపడ్డు. ఈ కంపెనీ వాళ్ళు ఒక సివిల్ అమ్మాయిని చంపిన కేసులో కలెక్టర్ ఎంక్వైరీ జరుగుతుంది. దానికి ఓసీ అలాగే పోలీసులు మా తప్పేం లేదు అని చెప్తారు. కానీ అముదన్ కుమారేశన్ మాత్రం చంపింది మా వాళ్ళే అని చెప్తారు. ఈ కంపెనీ అకాడమీలో క్యాంటీన్ ఎలక్షన్లు వస్తాయి. కానిస్టేబుల్ అందరూ కలిసి అముదన్ని క్యాంటీన్కి హెడ్డింగ్ చేస్తారు. దాంతో వాళ్ళు తక్కువ ఫుడ్ తిన్నా మంచి ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారు. రాశి కుమారేశన్కి తన అంటే ఎంత ఇష్టమో తెలుసుకొని తన స్టోరీ మొత్తం తనకు చెప్పేస్తుంది. 15 సంవత్సరాల క్రితం రాశికి అమ్మ నాన్న ఇద్దరు ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ నాన్న బయటూరులో బాగా కష్టపడి 50 కేజీల బియ్యం తీసుకుని ఇంటికి వస్తున్నప్పుడు చెక్పోస్ట్లో ఉండే పోలీసులు తన్ని ఆపి దొంగతనం చేసుకుని వస్తున్నావా అని తన్ని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం వాళ్ళమ్మ తెలుసుకొని స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళమ్మ కూడా వెనక్కి తిరిగి రాదు. 3 రోజులు అలా గడిచిపోతాయి. రాశి వాళ్ళ మామయ్య పక్కూరులో ప్రజాదళం వాళ్ళు వైద్య శిబిరం పెట్టారు అని తెలుసుకొని పెరుమాళ్కి విషయం మొత్తం చెప్తాడు. దానికి పెరుమాళ్కి చాలా కోపం వచ్చి అధికారంలో ఉండే వాళ్ళు మన మీదకి రావాలంటే భయపడాలి అని స్టేషన్ మీద దాడి చేసి రాశి వాళ్ళ నాన్నని అమ్మని కాపాడతాడు. కానీ పోలీసులు రాశి వాళ్ళ అమ్మకి బట్టలు లేకుండా చేసి చాలా టార్చర్ చూపించింటారు. దానికి తన మగవాళ్ళని చూస్తేనే భయపడడం స్టార్ట్ చేస్తుంది. దానికి పెరుమాళ్కి చాలా కోపం వచ్చి పోలీసులందరినీ చంపి స్టేషన్ మొత్తాన్ని పేల్చేసింటాడు. ఈ సంఘటన వల్ల పోలీసులు ఆడవాళ్ళని రాత్రిపూట జైల్లో పెట్టాలంటేనే భయపడడం స్టార్ట్ చేస్తారు. రాశి వాళ్ళ చిన్న ఇంజనీర్ రమేష్కి ప్రజాదళం అంటే నమ్మకం వచ్చి దాంట్లో జాయిన్ అవుతాడు. కానీ ఈ సంఘటన జరిగిన 8 నెలలకి వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగలేక చనిపోతాడు. అలాగే వాళ్ళ అమ్మ పిచ్చిదైపోయి మగవాళ్ళు కనిపిస్తే బట్టల మొత్తం విప్పేసి నువ్వు పోలీసా అని వాళ్ళని కొడుతూ ఉండేది. ఒకరోజు బట్టల మొత్తం విప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. తను బతుకుందా లేదా అనే విషయం కూడా ఎవరికీ తెలీదు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళమ్మ తిరిగి వస్తుంది అని రాశి నమ్మకంతో ఉంటుంది. నిజం మొత్తం తెలుసుకున్న కుమారేశన్కి ఏం చెప్పాలో ఏం అర్థం కాదు. ఎందుకంటే
రాశి వాళ్ళ చిన్నాన్న గవర్నమెంట్ దృష్టిలో ఒక టెర్రరిస్ట్. అందుకు తనకి ఏం చేయాలో తెలియక రాశితో మాట్లాడడం మానేస్తాడు. కానీ ఇంతవరకు పోలీసులకు ఒక సైడే చూసిన కుమారేసన్ పోలీసులు కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు అని వాళ్లకున్న ఇంకో మొహం గురించి కూడా తెలుసుకుంటాడు. పార్టీ ప్రచారం కోసం మినిస్టర్ సెలియమ్మదుర్గం రాబోతుంటాడు. అందుకు మినిస్టర్కి నమ్మకం కలిగించాలి అని ఈ కంపెనీ పోలీసులు కుమరేషన్ని బస్సులో మాట్లాడించిన అతన్ని అలాగే తన కోడల్ని చంపేసి వీళ్ళు ప్రజాదళం వాళ్ళు అని అందరు నమ్మిస్తారు. పోలీసులు బాగా పనిచేస్తున్నారు అని మినిస్టర్ ఊరికొచ్చి ప్రచారం చేస్తాడు. కుమరేషన్కి నిజాలు మొత్తం తెలిసినా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. తను అన్ని విషయాలు బాగా ఆలోచించి రాశిని మాత్రం వదులుకోకూడదు అని ఫిక్స్ అయ్యి తను చేసిన తప్పుకి తనకు సారీ చెప్పి తనతో మళ్ళీ కలిసిపోతాడు. దానికి రాశి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరూ మళ్ళీ ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒక సివిలియన్ అమ్మాయిని చెప్పిన కేసులో అముదన్ కుమరేసన్ చెప్పిన సాక్ష్యాల వల్ల ఓసీకి చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకు తను కుమరేసన్ని సస్పెండ్ చేద్దాం అనుకుంటాడు. కానీ తన కోపం తీరాలి అంటే తనని చంపడం ఒకటే మార్గం అని నెక్స్ట్ కలెక్టర్ ఎంక్వైరీ జరిగే టైంకి అముదన్ కుమరేసన్ ఎదురుగా లేకుండా చేయాలనుకుంటాడు. అందుకు కానిస్టేబుల్ ఆరిని వాడుకొని రాత్రి టవర్ డ్యూటీ అప్పుడు ఫుల్గా తాగి టవర్ ఎక్కు, ఆ తర్వాత గోడ దగ్గర ఎవరో కనిపించారని చెప్పి టవర్ డ్యూటీలో ఉన్న కుమరేషన్ని షూట్ చేసి చంపయ్యని ఆరితో అంటాడు. టవర్ డ్యూటీ వేసేది అముదనే కాబట్టి ఆరి వల్ల కుమరేసన్కి ఏమైనా జరిగితే తన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనుకుంటాడు. అనుకున్న ప్లాన్ ప్రకారమే ఆరి రాత్రిపూట షూట్ చేస్తాడు. కానీ అముదన్ కుమరేసన్కి రెస్ట్ ఇవ్వాలి అని టవర్ డ్యూటీ వేయకుండా గ్యాప్ ఇచ్చింటాడు. కానీ అదృష్టం బాగుండి ఆరి షూట్ చేసిన కానిస్టేబుల్కి ఏం కాదు. ఓసీ విషయం తెలుసుకొని చాలా కోపడతాడు. కానీ అముదన్ని వదిలించుకోవాలి అని తన్ని ఇక్కడి నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. దానికి కుమరేసన్ వాళ్ళకి తోడుగా ఉండే ఒకే ఒక ఆఫీసర్ కూడా వెళ్ళిపోతున్నాడు అని చాలా బాధపడతాడు. గవర్నమెంట్ అర్మపురిలో జరిగే మైనింగ్కి రోడ్డు కావాలి అని అక్కడ ఉన్న ఊరి వాళ్ళతోనే రోడ్లు వేపించడం స్టార్ట్ చేస్తుంది. దానికి ప్రజాదళంలో ఉండే టీఏ ఈ రోడ్డు పనులు ఆపేస్తామని గవర్నమెంట్కి సవాల్ చేస్తాడు. దానికి ఈ కంపెనీలో ఉండే పోలీసులు రోడ్డు పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆకూడదు అని రోడ్డు పనులు జరిగే చోట పోలీసులను ఏర్పాటు చేస్తారు. ఓసీ కుమరేసన్ని అక్కడే చంపాలి అని ప్లాన్ చేస్తాడు. కానీ ఆరి కుమరేసన్ని చంపే లోపే ప్రజాదళం వాళ్ళు అక్కడికి వచ్చి పోలీసులందరినీ పట్టుకొని ఇక్కడ మైనింగ్ జరిగితే వచ్చే ఇబ్బందుల గురించి ఊరి వాళ్ళకి చెప్తారు. దానికి ఊరి వాళ్ళు రోడ్లు వేయడం మానేస్తారు. కానీ ఒక పోలీసు వాళ్ళకి తెలియకుండా తన దగ్గరున్న గన్తో ఒక అతన్ని షూట్ చేస్తాడు. అతని దగ్గర బాంబులుంటాయి. పోలీసు అతన్ని షూట్ చేసినప్పుడు ఆ బాంబులు పేలి 4 పోలీసులు చనిపోతారు. పోలీసులు చనిపోయేసరికి సునీల్కి చాలా కోపం వస్తుంది. అందుకు ప్రజాదళం వాళ్ళని అలాగే వాళ్ళు హెల్ప్ చేస్తున్న అందరిని చంపాలి అనుకుంటాడు. కానీ గవర్నమెంట్ మీరు ఈ పని ఎలక్షన్ టైంలో చేయండి, మా కోట్లు ఎక్కువ వస్తాయి అని చెప్తుంది. అయినా సునీల్ ఎవరి మాట వినకుండా చనిపోయిన పోలీసులకు న్యాయం చేయాలని దొరికిన ప్రజాదళం వాళ్ళందరినీ పట్టుకుని చంపడం స్టార్ట్ చేస్తాడు. దాంతో వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కోవడం స్టార్ట్ చేస్తారు. ఇంజనీర్ రమేష్, పెరుమాల్, టీఏ ముగ్గురు అడవిలో ఉన్నట్టు సునీల్కి సమాచారం వస్తుంది. అందుకు ఇన్వెస్టిగేషన్ చేయమని ఈ కంపెనీకి చెప్పకుండా జీ కంపెనీకి చెప్తాడు. దానికి ఈ కంపెనీ ఓసీకి చాలా కోపం వచ్చి మనకు రావాల్సిన గుర్తింపు జీ కంపెనీకి వెళ్లకుండా చేయాలి అని ఇంజనీర్ రమేష్ ఫ్యామిలీ సెలియం దుర్గంలో ఉంది అని తెలుసుకొని ఊరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ ఫ్యామిలీ ఏదో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఈ విషయం హెడ్ కానిస్టేబుల్ చంద్రన్ తెలుసుకొని ఊరి వాళ్ళకి సమాచారం ఇస్తాడు. దానికి రాశి వాళ్ళ అవ్వ రాశిని పిలుచుకొని ఊరి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ పోలీసులు రాశి వాళ్ళ అవ్వని చూసి అరెస్ట్ చేసి ప్రజాదళం వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం తనకి కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తారు. రాశి చనిపోయిన వాళ్ళ అవ్వని చూసి చాలా బాధపడుతుంది. ఈ విషయం కుమరేసన్ తెలుసుకొని రాశి దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ నీకోసం నేను ఎప్పుడూ ఉంటా అని తనకు ధైర్యం చెప్తాడు. ఇంజనీర్ రమేష్ ఫ్యామిలీ సెలియం దుర్గంలో ఉంది అని డిఎస్పీ సునీల్కి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకు ఆ ఫ్యామిలీ ఎవరో తెలుసుకోవడం కోసం ఊరిలో ఉన్న అందరిని అరెస్ట్ చేయండి అని ఓసీతో అంటాడు. దానికి ఈ కంపెనీ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఊరి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. వాళ్ళందరిలో రాశి కూడా ఉంటుంది. కుమరేసన్ రాశిని చూసి తనను ఎలాగైనా కాపాడాలి అని పెరుమాళ్ గురించి ఓసీకి చెప్పి నాతో పాటు ఒక 10 మంది పోలీసులను పంపించండి, నేను పెరుమాళ్ని పట్టుకొని వస్తా అంటాడు. కానీ ఓసీ తను చెప్పేదేం వినకుండా నువ్వు ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అందరి బట్టలు విప్పించి టార్చర్ చేపిస్తాడు. దాన్ని కుమరేసన్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. అప్పుడు ఎస్ఐ వేలుమురుగన్ తనతో మాట్లాడుతూ వెళ్ళి డిఎస్పీని కలుగు అంటాడు. దానికి తను డిఎస్పీని వచ్చి కలిసి విషయం మొత్తం చెప్తాడు. దానికి డిఎస్పీ కుమరేసన్తో పాటు 10 మంది పోలీసుల్ని పంపిస్తాడు. ప్రజాదళం వాళ్ళు పెరుమాళ్ని కాపాడుకోవడం కోసం కాల్పులు చేస్తారు. దాంతో డిఎస్పీ సునీల్కి అక్కడ ఎవరో పెద్ద నాయకుడు ఉన్నాడని అర్థమవుతుంది. దానికి తను బ్యాకప్ పంపిద్దామని ఓసీకి ఫోన్ చేస్తాడు. ఓసీ అందరిని టార్చర్ చేసి డౌట్ వచ్చిన కొంతమంది ఆడవాళ్ళని మాత్రమే పక్కకు పిలుచుకొని వెళ్ళి మీలో రమేష్ బంధువులరా చెప్పండి, లేదంటే అందరిని చంపేస్తా అని బెదిరించి గన్ ఫైరింగ్ చేస్తాడు. దానికి రాశి భయపడిపోయి నా వల్ల ఎవరికేం కాకూడదు అని రమేష్ మా చిన్నాన్న అని ఒప్పుకుంటుంది. దానికి ఓసీ తనని చంపేద్దామని పక్కకు పిలుచుకుని వెళ్ళినప్పుడు డిఎస్పీ తనకి ఫోన్ చేసి బ్యాకప్ పంపించమంటాడు. పెరుమాళ్ని పట్టుకునే ప్రాసెస్లో 2 వైపులా కొంతమంది చనిపోతారు. కుమరేసన్ పెరుమాళ్ని పట్టుకుని ప్లీజ్ అన్న లొంగిపోండి,
మీ వల్ల ఒక ఊరి మొత్తం బాధపడుతున్నారు అని చెప్తాడు. కానీ పోలీసులు అనుకోకుండా ఒక చిన్నపిల్లాన్ని షూట్ చేసి చంపేస్తారు. దానికి పెరుమాల్కి చాలా కోపం వచ్చి కుమరేసన్ దగ్గర నుంచి తప్పించుకొని పోలీసులందరినీ కొడుతూ పారిపోయేందుకు ట్రై చేస్తాడు. కానీ కుమరేసన్ ఫస్ట్ టైం గన్ చేతిలోకి తీసుకొని ప్రజాదళంలో ఉన్న వాళ్ళందరి కాళ్ళకి షూట్ చేసి పెరుమాల్ని పట్టుకుంటాడు. పోలీస్ బ్యాకప్ అక్కడికి వచ్చి తను అరెస్ట్ చేసి పిలుచుకొని వెళ్తారు. అందరూ కుమరేసన్ని తెగ మెచ్చుకుంటారు. పెరుమాల్ని పట్టుకునేసరికి తను కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి అనుకుంటాడు. కానీ అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అనే విషయం తనకి తెలీదు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. అసలు పెరుమాల్కి పోలీసులు అంటే ఎందుకు ఇష్టం లేదు? కుమరేసన్కి ఇప్పుడే స్టార్ట్ అయిన ప్రాబ్లం ఏంటి? అసలు ట్రైన్ బ్రిడ్జ్ని బ్లాస్ట్ చేసింది ఎవరు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి మీకు ఆన్సర్లు తెలియాలి అంటే విడుదల పార్ట్ 2 వీడియో వచ్చేందుకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఆ వీడియో ఆదివారం సాయంత్రం రిలీజ్ అవుతుంది. ఒకవేళ వీడియో రిలీజ్ అయ్యింటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్, విడుదల పార్ట్ 1 మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.